ఇదేందిది? వంతెనల పనులు వేగవంతమట. ఇప్పుడు ఆ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర పరిసర ప్రాంతాల్లో అండర్ పాస్‌లు, ఫ్లైఓవర్లు కడుతున్నారు. ఎందుకంటే ట్రాఫిక్ చాలా ఇబ్బంది అవుతుందని. జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ ప్రాంతంలో నిర్వహించిన ట్రయల్ రన్ పర్యవేక్షిస్తున్న హైదరాబాద్ సిపి సజ్జనారట. గిడ హైదరాబాద్ మన ఉప్పల్ మేడిపల్లి రోడ్డు 8 ఏళ్ళు అయిపోయింది. 8 ఏళ్ల తద్దినం కూడా అయిపోయింది మాసికం. 9వ సంవత్సరానికి వస్తున్నది. ఇంతవరకు అది ఇంకా అయితలేదు. గది చేయండ్రా అంటే ఒక్కడొచ్చి పర్యవేక్షించినోడు లేడు. పని జరుగుతున్నది. ఒక ఏ పిల్లర్ మీద పోయినా ఒకరో ఇద్దరు నిలబడుతుంటారు ఆడ. పని చేస్తున్నట్టుగా కనబడుతుంటాయి, నడుస్తున్నట్టుగానే అనిపిస్తుంది. కానీ ఆ పని మాత్రం కంప్లీట్ కాదు. ఇట్లాంటి ఫ్లైఓవర్స్ ఎన్ని ఉన్నాయి అట్లా? అండర్ పాస్లు కానీ, రైల్వే ఓవర్ బ్రిడ్జ్లు కానీ ఇట్లా చాలా పెండింగ్లో ఉండి సంవత్సరాల తరబడి పనులు జరగకపోవడంతో ఆ డబ్బులు కాకనో కాంట్రాక్టర్ వాళ్ళనో నత్తనరకన పనులు నడుస్తున్నాయి, ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు ఈ జూబ్లీహిల్స్ దగ్గర మరి లీడర్లు పోవాలి కదా. సరే సామాన్య జనం కూడా పోతుండొచ్చేమో, కాదంటలేము. కానీ ఇప్పుడు అంత అత్యవసరం ఏమొచ్చింది అక్కడ? సరే చేయండి, ఇబ్బంది ఏం లేదు. ఇదొకటైతే ఇప్పుడు ఆ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ పక్కన ఒక 2 కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, చాలా భారీ కన్స్ట్రక్షన్స్. రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు మంత్రి డెవలపర్స్ అనే ఒక కంపెనీ అక్కడ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ దాటి జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వస్తున్న క్రమంలో లెఫ్ట్ సైడ్లో పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటుంది. అది నిబంధనలకు విరుద్ధంగా, పర్యావరణానికి దెబ్బతీసేలాగా అక్కడ ఉన్న ఆ కేబీఆర్ పార్క్, నేషనల్ పార్క్, ఆ కేబీఆర్ పార్క్ యొక్క విధ్వంసానికి కారణమవుతూ కడుతున్న కట్టడం అది. పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పిండు దాన్ని కూల్ చేయాలి అని. ఇవాళ అదే పిసిసి అధ్యక్షుడు, నేడు ముఖ్యమంత్రి. మరి ఏమైంది? ఏం ముట్టినాయి? ఏం లావాదేవీలు జరిగినాయి మీ మధ్య? ఎందుకు అది కూలగొట్టట్లే? ఎయిర్పోర్ట్ అథారిటీ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? ఎంత పెద్ద బిల్డింగ్ అయినా 5 అంతస్తులకు మించి ఉండొద్దు కదా, ఇన్ని అంతస్తులకు ఎట్లా ఇచ్చినారు? మళ్ళీ అక్కడి నుంచి ఆ జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ నుంచి మళ్ళీ బాలకృష్ణ ఇంటికి వెళ్ళే దారిలో, ఆ అపోలో హాస్పిటల్ అటు ఫిలిం నగర్ పోయే దారిలో లెఫ్ట్ సైడ్లో జస్ట్ ముందుకెళ్ళగానే ఇంకొక పెద్ద కన్స్ట్రక్షన్ ఉంటుంది. దాదాపు అది చాలా ఫ్లోర్లు ఉంటుంది. శ్రీనివాసరావు అనే ఒక అతను దాన్ని కట్టిండి, అమ్మేసిండు కూడా. దాన్ని కూడా కూలగొట్టాలన్నాడు. మరి అదేమైంది? ఇప్పుడు ఇదంతా దేనికి తెలుసా? ఆ కన్స్ట్రక్షన్స్ చేపట్టడానికి రేపొద్దున చెప్పుకుంటారనమాట. లేదు అంతా చాలా అద్భుతంగా ఉన్నది, ఇక్కడ ట్రాఫిక్ నియంత్రించడానికి అవకాశం ఉంది అని చెప్పి వాటికి పర్మిషన్స్ ఇచ్చేస్తారు. ఇది మళ్ళీ ఏదో మేము జనం కోసం చేసినామని చెప్పుకునే ఒక ప్రయత్నం. దీని వెనకాల ఇంత భయంకరమైన, లేకపోతే ఇంత హడావుడిగా అసలు ఏ పనులు లేనట్టు ఇంత హడావుడిగా ఫ్లైఓవర్ల మీద ఇంత ఫోకస్ ఎందుకు? ఉప్పల్ ఫ్లైఓవర్ మీద ఎందుకు ఫోకస్ లేదు? ఇక్కడ మొత్తం ఆస్తులు సేకరించాలన్నట. మళ్ళీ రోడ్ నెంబర్ 45 దగ్గర 30 బిల్డింగ్లు సేకరించాలంట, ఏరియా సేకరించాలంటే బిల్డింగ్లు కూలిపోతాయి. సో దాదాపు 6244 చదరపు గజాల్లో ఉన్న బిల్డింగ్లు తీసేసుకోవాల్సి వస్తుంది. క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర 21 బిల్డింగ్లు, మహారాజా అగ్రసేన్ దగ్గర 34, ఫిలిం నగర్లో 39, జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర 52, కేబీఆర్ పార్క్ ముగ్ధా దగ్గర 61, విరించి అగ్రసేన్ జంక్షన్ దగ్గర 128. ఈ ప్రాపర్టీస్ అన్నీ పోతాయి అన్నమాట. సో ఆ ఏరియాల రూపురేఖలే మారిపోతాయి. ఇప్పటికే రోడ్ నెంబర్ 2లో మొదలైన నిర్మాణాలట. పార్కు చుట్టూ 6 జంక్షన్లలో వంతెనలు, అండర్ పాసులు, 1 వే ట్రాఫిక్ పైన ఆదివారం ట్రయల్ రన్ పూర్తి. త్వరలో జిహెచ్ఎంసీకి నివేదిస్తామన్న సిపి సజ్జనార్. కేబీఆర్ పార్కు చుట్టూ వంతెనలు, అండర్ పాసుల నిర్మాణంలో ప్రభుత్వం వేగం పెంచింది. ఇప్పటికే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 2లో పనులు ప్రారంభం కాగా త్వరలో ఇతర మార్గాల్లో కూడా మొదలు పెట్టేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం పార్కు చుట్టూ పలు రోడ్లలో 1 వే ట్రాఫిక్ పైన పోలీసులు ఆదివారం ట్రయల్ రన్ నిర్వహించారు. దీన్ని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ స్వయంగా పర్యవేక్షించిందట. సో అయితే ట్రాఫిక్ ఎట్లా మళ్ళిస్తున్నారంటే, సో ఈ హైకోర్టు కూడా దీనికి పర్మిషన్ ఇచ్చిందట. ఈ పనుల వల్ల ఆస్తులు కోల్పోతున్న వ్యక్తుల అభిప్రాయాలు కూడా పరిగణలోకి తీసుకోవాలి అని సూచించింది. ఎందుకంటే చాలా పెద్ద ప్రాపర్టీస్ కదా, ఇప్పుడు ఆ ఏరియాలో ఉన్న ప్రాపర్టీస్కి చాలా వాల్యూ ఉంటుంది. సో కాబట్టి మరి వాళ్ళకి ఎట్లా ఏం చేస్తారన్నది, కాంపన్సేషన్ ఏంటన్న దాని మీదనే మెయిన్ ఇదన్నమాట. సో ఇట్లా 1800 కోట్లు చెల్లించాల్సి ఉంటుందట. ఆస్తుల సేకరణ కొన్ని మార్గాల్లో యజమానులకు నోటీసులు ఇచ్చారట. ఇంకొన్ని చోట్ల 2013 భూసేకరణ చట్టం ప్రకారం అవార్డు పాస్ చేసిరట. ఇక తప్పదు కదా, ఇవ్వాల్సిందే. సో దాదాపు 2000 కోట్లు ఓన్లీ ఆస్తుల సేకరణ కోసం డబ్బులేట, అంతకంటే ఎక్కువే అయితే ఇంకా.